ఉన్నాడా ఊర్లలో కొనేటోడు ఉన్నాడా? అరే మీ స్టేషన్ కనుపూర్లో మీ వర్ధన్నపేట్ల కో అంటే కోటే, ఎకరం అంటే కోటికి తక్కువ లేకుండే. ఇప్పుడు కోటి కాదు కదా, ఎవడు మరి కూడా చూస్తలేడు. చూస్తున్నారే రాజేందర్? ఎవడు చూస్తలేడు. అంత ఆగం, అంత ఆగమాగం జగన్నాథం అయిపోయింది రాష్ట్రం. అందుకే ఇవాళ ప్రజలు మళ్ళీ కేసీఆర్ రావాలి అని అందరూ ఇవాళ కేసీఆర్ వైపు చూస్తున్నారు. ఇది సంకేతం. ఆరు రమేష్ తల్లి గారింటికి రావడం అంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్ళీ గెలవదు. ఈ రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేనే లేదు. మళ్ళీ కేసీఆర్ రావాలి అనడానికి ఈ జాయినింగ్ అనేది ఒక సంకేతంగా మనం భావించవచ్చు. నాకు తెలిసి ఇంకా ఏడాది పోతే కాంగ్రెస్ వాళ్ళు లైన్లు కడతారు, కానీ ఎవరిని తీసుకునేది ఉండదు. ఈ కాంగ్రెస్ దొంగల్ని తీసుకునేది ఉండదు. ఎందుకంటే మనం ఇలా అసలైన ఉద్యమకారులు, కార్యకర్తలు, మీలాంటి నాయకులు ఇలా కేసీఆర్ నాయకత్వంలో మనందరం కూడా కలిసి పనిచేద్దాం. రమేష్ చేరిక డెఫినెట్గా వర్ధన్నపేట మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగిరేయడానికి తప్పకుండా ఈ చేరిక ఎంతో బూస్ట్నిస్తుంది. రమేష్ కూడా అనుభవజ్ఞుడు, ఓపిక ఉన్నది, సంయమనం ఉన్నది. పాత కొత్త అందరినీ కలుపుకొని పోతాడు. బ్రహ్మాండంగా మా దయన్న నాయకత్వంలో వర్ధన్నపేట మీద జెండా ఎగిరేస్తాడు అనేటువంటి నమ్మకం నాకున్నది. కరెక్ట్ టైం మీద వచ్చిండు. ఇవాళ నామినేషన్లు స్టార్టు. మంచిగా అందరినీ కలుపుకొని పోండి, బ్రహ్మాండంగా చేద్దాం. ఇవాళ మన లక్ష్యం ఒక్కటే, వరంగల్లో 12కు 12. ఇప్పుడు మా పల్లన్న ఒక్కడే ఉన్నాడు జిల్లాలో. రేపు 12కు 12 స్థానాలు గెలవాలి, కేసీఆర్కు బహుమానంగా ఇవ్వాలి. మనది రాజకీయ పోరాటం కంటే కూడా రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ఇవాళ సవరించాలంటే ఒక్కటే పరిష్కారం, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి. ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి పాలన చేతనైతే లేదని అర్థమైంది. ఏ ఒక్కటన్నా కరెక్ట్ ఉందా చెప్పండి. అరే రైతుల సంగతి, మొన్న యాసంగి బోనస్ ఎగ్గొట్టిండు. ఫిబ్రవరి వచ్చినా రైతు బంధు రాదు, పంటల బీమా పత్తా లేదు, ఎరువులు దొరకాయి. అరే పిల్లల చదువులు చూద్దామంటే పిల్లలేమో పుస్తకాలు చదవాల్సిన పిల్లలు దవాఖాన్ల పాలవుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ రాక పిల్లలు రోడ్ల మీద పడుతున్నారు. ఉద్యోగాలు రాకుండా, జాబ్ క్యాలెండర్ లేక పిల్లలు ఇలా రోడ్ల మీద పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఏ ఒక్క వర్గం, అరే బీసీలకు నువ్వు 42% రిజర్వేషన్ అంటివి, బీసీలను మోసం చేస్తేవి. ఎస్సీలకు దళిత బంధు బంద్ అయిపోయాయి. గిరిజనులకు నువ్వు మంత్రే లేడు, చేసి